విజన్ డాక్యుమెంట్ వివరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక పరిశీలనలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీని భట్టి సందర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ను పరిశీలించినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. హైదరాబాద్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమని పేర్కొన్నారు. తక్కువ ధరలకే నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయని పారిశ్రామికవేత్తలకు వివరిస్తామన్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో డిసెంబర్ 8, 9 అత్యంత ముఖ్యమైనటువంటి రోజు రాష్ట్రానికి సంబంధించినంత వరకు. మేము మొదటి సంవత్సరం ఏం చేశామనే దానిపైన పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపాం. రెండో సంవత్సరం ప్రత్యేకంగా రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సంబంధించిన సహచర మంత్రులంతా కూడా కలిసి ఒక ప్రత్యేకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. 2047 వరకు తెలంగాణ రాష్ట్ర రైజింగ్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి, చేస్తే అద్భుతంగా మనం తయారు చేయగలము. కేవలం దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి కాంక్షతో ఈ రోజు విజన్ 2047 వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరికీ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరపాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి 4 దిక్కులా ఉన్నటువంటి స్థలాల్ని పరిశీలన చేస్తా ఉన్నాం.